ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమంది బైబిల్ని అనుదినం ధ్యానిస్తున్నారు? ప్రతిరోజు ఒక అధ్యాయం బైబిల్లో నుంచి మనం చదువుకోవడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవునిలో ఎదగడానికి, విశ్వాసమందు బలపడడానికి, స్థిరపడడానికి మనకి రోజు బైబిల్ చదువుకోవడం వల్ల వాక్యం మనల్ని ఆయన యందు స్థిరపరుస్తుంది. మీలో ఎంతమంది బైబిల్ రోజు చదువుతారో ఒకసారి కామెంట్ చేసి తెలియచేయండి. అయితే మీరు రోజు బైబిల్ చదువుతున్నట్లయితే మీ బైబిల్ జ్ఞానానికి చిన్న పొదును పెట్టడానికి నేను వచ్చేసాను. ఒక అధ్యాయంలో నుంచి క్విజ్ పెట్టబోతున్నాను. జస్ట్ 7 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుంచి మాత్రమే ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కేవలం 7 ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నానండి. తెలిసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి. తెలియని వారు ఆన్సర్స్ ని చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇలా మనం క్విజ్ పెట్టుకోవడం వల్ల ఆ అధ్యాయంలో ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది మరలా మనకి చక్కగా గుర్తుండిపోతుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా ప్రశ్నలకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వ్యక్తి ఒకరున్నారు. ఆ వ్యక్తి ఎవరు? యోహాను లేదా యేసు ప్రభువారు? మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఆన్సర్ యోహాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా ముందుగానే చెప్పబడిన వ్యక్తి యోహాను ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకి కనిపిస్తారు. ఇక రెండవ ప్రశ్న, యెరూషలేము, యూదయ, యోర్దాను నదీ తీర ప్రాంతముల వారందరూ ఏ నదిలో యోహాను చేత బాప్తీసం పొందడానికి వచ్చారు? ఈ చుట్టుపక్కల వారందరూ కూడా ఏ నదిలో బాప్తీసం పొందడానికి వచ్చారు? ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే ఉంటుంది. మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. యోర్దాను నదిలో బాప్తీసం యోహాను ద్వారా పొందడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా వచ్చారనమాట. ఇక మూడవ ప్రశ్న, యోహాను ఎవరిని చూచి సర్ప సంతానమా అని పిలిచాడు లేదా అన్నాడు? కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ పరిసయ్యులను, సద్దుకేయులను చూచి సర్ప సంతానమా అని యోహాను పిలవడం జరుగుతుంది. ఇక నాలుగవ ప్రశ్న, యోహాను నా వెనుక వచ్చేవాడు నాకంటే డాష్ అని చెప్తున్నాడు. కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ శక్తిమంతుడు అని చెప్తున్నాడు. యోహాను నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని ప్రజలకి యోహాను చెప్పడం జరుగుతుంది. ఇక ఐదవ ప్రశ్న, బాప్తీసం తీసుకోవడానికి యేసు ఎక్కడి నుండి యోహాను యొద్దకి వచ్చాడు? కౌంట్డౌన్ స్టార్ట్. బాప్తీసం తీసుకోవడానికి యేసు ప్రభువారు గలిలయ ప్రాంతం నుండి యోహాను యొద్దకి రావడం జరిగింది. ఇక ఆరో ప్రశ్న, ఎవరు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తీసం ఇస్తారు? యోహాను లేదా యేసు ప్రభువారు? కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ యేసు ప్రభువారు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తీసం ఇస్తారు అని చెప్పి యోహాను చెప్పడం జరుగుతుంది. ఇక ఏడవ ప్రశ్న, ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము డాష్ నుండి వచ్చింది. ఎక్కడ నుండి వచ్చింది? కౌంట్డౌన్ స్టార్ట్. ఆన్సర్ ఆకాశము నుండి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆకాశము నుండి రావడం జరిగింది. యేసు ప్రభువారు బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు పావును వలె ఆయన మీద వాలగా ఆకాశము తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దము ఆకాశం నుండి రావడం జరుగుతుంది. మరి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గురించి ఆ సాక్ష్యం ఇచ్చుచున్నాడో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం. రోజు ఒక అధ్యాయం చదువుకొని దేవునిలో బలపడదాము. రేపు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మిగతా 7 ప్రశ్నల్ని చూద్దాము. ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.